అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రేమ్చంద్ పులివెందుల. నేను జూలై 2019లో విడుదలైన సచివాలయం ఎగ్జామ్లో పంచాయత్ సెక్రటరీగా సెలెక్ట్ అయినాను. ఈ ఎగ్జామ్ జూలైలో విడుదలయ్యి ఆగస్టు సెప్టెంబర్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అక్టోబర్ 1 నాటికి పోస్టింగ్స్ కూడా ఇచ్చేసినారు. ఇది వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో స్టార్టింగ్ అడ్మినిస్ట్రేషన్ అండి. పంచాయత్ సెక్రటరీనే ఆ పంచాయతీకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్. ఆ ఊళ్ళో శానిటేషన్ కానీ, వాటర్ కానీ, హైజీన్ కానీ అండ్ ప్లాంటేషన్ లేదంటే బిల్స్ వర్క్స్ ఏదైనా కానీ పంచాయత్ సెక్రటరీనే ఆథరైజ్ చేయాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో అతి తక్కువ టైంలో కంప్లీట్ అయింది. 3 monthsలో ఇంత హై రిక్రూట్మెంట్ జరగడం అనేది స్టేట్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అండ్ ఎగ్జామ్ కూడా మంచి టఫ్ క్వశ్చన్సే ఇచ్చారు. ఆ టఫ్ క్వశ్చన్స్ కూడా కొంచెం స్టాండర్డ్ గ్రూప్ 1కి సివిల్స్కి మధ్యలోనే ఉండేటట్టు చూసుకున్నారు. ఈ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఎగ్జామ్ టైంలో విజేత పబ్లికేషన్స్ అని చాలా పబ్లికేషన్స్ 1 book వదిలాయండి. ఈ 1 book చదివితే చాలు మీరు సచివాలయం ఎగ్జామ్ కొట్టేయచ్చు అన్నట్లు వదిలాయి. బట్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ప్రతి ఒక్కడికి ఆ బుక్స్ ఎందుకు పనికిరావు అన్నట్టు అర్థమైంది. ఎందుకంటే ద బేసిక్స్ లేనిది అతి తక్కువ టైంలో కవర్ చేయడం అయితే ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవాలి, లేదా కనుక స్టేట్ టెక్స్ట్ బుక్స్ పబ్లికేషన్స్ చదవాలా. ఇన్ ద సెన్స్ తెలుగు అకాడమీ బుక్స్ అండ్ లోకల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కన్ఫామ్గా మనకు బేసిక్స్ ఉంటేనే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా క్లియర్ చేయగలం. ఎందుకంటే వాడు అడిగేది ఏం పెద్ద హై ఎండ్ క్వశ్చన్స్ ఉండవు అండ్ అన్నీ బేసిక్సే. బట్ కానీ అవి మనకి ఈ పబ్లికేషన్స్లో కవర్ చేయలేదు. అంత తక్కువ బుక్లో వాడు అన్ని హై వాల్యూమ్ క్వశ్చన్స్ లేదా కనుక పాయింట్స్ కవర్ చేయడం ఇంపాసిబుల్ కాదు. వాళ్ళు జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కోసమే వదులుతారు. అండ్ మీరు సచివాలయం యొక్క వ్యవస్థ చూసినట్లయితే కనుక స్టార్టింగ్ అక్టోబర్ 1 నుంచి ప్రతి ఒక్క స్కీము సచివాలయం ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఉదాహరణకి తీసుకుంటే కనుక రేషన్ కార్డు దగ్గర నుంచి, ఇండ్ల స్థలాల దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, లేదంటే కనుక వాళ్ళకి విత్తనాలు పంపిణీ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ సచివాలయాలతోనే లింకప్ అయ్యాయి. సో కాబట్టి అడ్మినిస్ట్రేషన్గా మనకి చాలా తెలిసిండాలి. ఆ తెలిసిండాలంటే కనుక మనకు కొంచెమన్నా అవేర్నెస్ ఉండాలి. అయితే ఇప్పుడు చూడండి, నేను రిక్రూట్ అయినప్పటి నుంచి జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను. ఇప్పుడు అక్టోబర్లో జాయిన్ అయ్యాను. జనవరి వరకు చాలా వరకు బుక్స్, హౌస్ ట్యాక్సెస్ కలెక్షన్ ఇవన్నీ చూసుకుంటాను. బట్ మార్చి నుంచి డిఫరెంట్ సినారియో వచ్చింది. ఇప్పుడు మార్చి నుంచి తీసుకుంటే ప్రతి కోవిడ్ సిచ్యువేషన్ రావడం వల్ల వరల్డ్ వైడ్ ఏపీలో కూడా కొంచెము వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ ఉండడం వల్ల కొంచెము చాలా ఉపయోగపడింది. ఎలాగంటే కనుక వాలంటీర్లతో సర్వే చేయించడం కానీ, మహిళా పోలీస్తో జనాల కోసం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఏఎన్ఎంస్ని ఉపయోగించి ర్యాపిడ్ టెస్టులు చేయడం కానీ, లేదంటే కనుక బయట నుంచి ఎవరైనా వస్తానే వాళ్ళ డీటెయిల్స్ సేకరించడానికి అండ్ ఎవరిని ఎక్కువ గుమ్మికూడకుండా చేయడానికి అండ్ శానిటేషన్ పర్పస్ కానీ. ఇంతకుముందు 4-5 ఊళ్ళకి కలిసి ఒక పంచాయత్ సెక్రటరీ ఉండేవాడు. ఇప్పుడు ఈ సచివాలయం వల్ల ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఉన్నాడు కాబట్టి సెక్రటరీ, శానిటేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒక ఊళ్ళో శానిటేషన్ చేయడం చాలా ఈజీ. అండ్ ఈ కోవిడ్ టైంలో వీక్కి 2 times చేయాల్సి వచ్చింది శానిటేషన్. ఇన్ ద సెన్స్ ఏంటి, డ్రైన్ క్లీనింగ్స్ కానీ, మళ్ళీ ట్యాంక్స్ క్లీనింగ్ కానీ, అండ్ బ్లీచింగ్ పౌడర్ చల్లడము, లేదంటే సోడియం హైపోక్లోరైడ్ చల్లడము, ఇవన్నీ ఎందుకంటే కనుక ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్. ఇలాగా ఈ కోవిడ్ టైంలో కొంతమంది పంచాయత్ సెక్రటరీలు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ సచివాలయంలో గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సచివాలయం ఎంప్లాయీస్ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల కొంతవరకు బాగానే బెనిఫిషరీస్కి చాలా వరకు పథకాలన్నీ అందించగలిగినాము. ఇన్ ద సెన్స్ ఏంటంటే పెన్షన్ చూసుకోండి, పెన్షన్ 2 hours లోపల పంచగలిగినాము. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా 2 hours మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి 9 కల్లా కంప్లీట్ అయిపోయేటట్టు చూసాము చాలా వరకు పెన్షనర్స్కి. ఈ కోవిడ్ టైంలో బయటికి రాలేదు కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళతో బయోమెట్రిక్ కూడా లేకుండా ఫోటో ద్వారా ఇచ్చేసాము. అండ్ ఈ సచివాలయంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఏదో ఒక ప్రాముఖ్యత అయితే ఉందండి. ఎందుకంటే వెల్ఫేర్కి వచ్చేసరికి ప్రతి వెల్ఫేర్ స్కీము వెల్ఫేర్ మీదనే డిపెండ్ అయింది. పంచాయత్ సెక్రటరీకి ఆ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క విషయము అతనికి తెలిసే జరగాల. ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఉపాధి పని ఉంది, ఆ ఉపాధి పనిలో జాబ్ కార్డు ఎవరికి అలా జాబ్ కార్డులో ఆడిషన్ చేయాలన్నా, లేదా కనుక పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఆ రిజల్యూషన్స్ గ్రామ సభ కండక్ట్ చేయడము, ఏదైనా రోడ్డు వేయాలన్నా, ట్యాంక్ పెట్టాలన్నా,
ఆ ట్యాంక్ క్లీన్ చేయాలని ప్రతిదానికి గ్రామ సభ తీర్మానం అవసరం. ఆ తీర్మానాలు పాస్ చేసేటప్పుడు సర్పంచ్తో బట్టి మీరు ఉండాలా. మీరు రిజల్యూషన్ పాస్ చేస్తేనే ఆ పని వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేనిదే కాదు. కాబట్టి పంచాయత్ సెక్రటరీ అనేది కొంచెము గ్రౌండ్ లెవెల్లో మంచి పోస్టే. దీనికోసము మీరు ఒక 3 months కేటాయించగలిగితే కనుక మంచి పోస్ట్ అండి. ఎందుకంటే 2000 ముందు కొంచెం టఫ్గా ఉండేది, ఎందుకంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసి అండ్ తక్కువ లెవెల్లో జాబ్స్ ఉండేవి. బట్ కానీ సచివాలయంలో ఒకసారిగా చాలా పంచాయత్ సెక్రటరీ పోస్టులు వదిలినారు. దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ అయినారు, అండ్ తక్కువ టైంలో కూడా. సో కాబట్టి మీరు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్కి కూడా కొన్ని పోస్టులు ఉన్నట్టున్నాయి, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు. వాటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసరికి ఆ రోడ్స్ వేసేటప్పుడు ఆ రోడ్స్ యొక్క క్వాలిటీ చెకప్ అండ్ రోడ్స్ వేసేటప్పుడు మానిటరింగ్ కానీ అవన్నీ చూసుకోవాలండి. అండ్ డిజిటల్ అసిస్టెంట్ వచ్చేసరికి ప్రతి ఒక్క స్కీము అప్డేషన్ చేయాలన్నా, సిస్టంలో ఎంటర్ చేయాలన్నా అతనే ఇంపార్టెంట్. పంచాయత్ సెక్రటరీ తర్వాత మెయిన్ రోల్ డిజిటల్ అసిస్టెంట్దే. ఆ పోస్టులు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్లో కూడా ఖాళీ ఉన్నాయి. అతి తక్కువ టైమే ఉంది వాటి ఎగ్జామ్ కూడా. మీరు ఒక 3 months ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే కనుక ఆ ఎగ్జామ్ కొట్టడం ఈజీ అండి. మెయిన్ బుక్స్ లిస్ట్కి వస్తే కనుక బుక్స్ ఏం లేవు. ఎన్సీఆర్టీస్ చదవండి 6 to 10 ఎన్సీఆర్టీస్. హిస్టరీ బాగా చదవండి. అండ్ పాలిటీ వచ్చేసరికి వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి చూడండి. తర్వాత లక్ష్మీకాంత్ కాన్స్టిట్యూషన్ చూడండి, అది తెలుగు వర్షన్ అయినా సరే, ఇంగ్లీష్ వర్షన్ అయినా సరే. ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఏం చూడాల్సిన అవసరం లేదండి. అయితే ఈనాడు చూసినా పర్వాలేదు, సాక్షి ఒకటి చూసినా పర్వాలేదు, హిందూ చూసినా పర్వాలేదు. నేను సచివాలయానికి వచ్చినప్పటికీ హిందూ చూడలేదు, ఏం చూడలేదు, ఈనాడు ఒకటే చూశాను. ఆ టైంలో ఏపీలో మనకు అవైలబుల్ పేపర్స్ చూసుకున్నాను. బట్ కరెంట్ అఫైర్స్ మీరు ఏ విధంగా చూస్తారంటే, ఇప్పుడు పొలిటికల్ హైలైట్స్ న్యూస్ అసలు చూడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ప్రతి పేజీలో ఫస్ట్ 2 pages చాలా వరకు పొలిటికల్ మోటివేటెడ్ న్యూసే ఉంటాయి. ఐదర్ ఆ గవర్నమెంట్ చెప్పడం, లేకపోతే కనుక పొలిటికల్ పార్టీకి అపోజిషన్ చెప్పడం, అవి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అథెంటికేటెడ్గా ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినట్టు కానీ, లేదంటే కనుక ఏదైనా పథకాల ఇంప్లిమెంటేషన్, లేదంటే కనుక ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ ఓపెనింగ్ కానీ, లేదంటే ఒక నేషనల్ పార్క్ విజిటింగ్ కానీ, ఒక నేషనల్ పార్క్లో ఏదైనా అనిమల్స్ చనిపోయినాయా, అలాంటి ఏరియాస్ మీరు ఫోకస్ చేయాలా. మెయిన్ క్వశ్చన్స్ మీరు 2019 ఎగ్జామ్లో చూస్తే కనుక చాలా వరకు క్వశ్చన్స్ అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వచ్చినాయి. జిఎస్కి రిలేటెడ్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అది ఎలా వచ్చాయంటే, సపోజ్ ఒక వరంగల్ నేషనల్ పార్క్ అని అడిగారండి. ఆ టైంలో కొంచెం ఇష్యూ ఏం జరుగుతానంటే టైగర్ సెన్సెస్ అవుతానండి. టైగర్ సెన్సెస్ ఏంటి, ఇంకా నేషనల్ పార్క్స్ అన్నిటి కవర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ న్యూస్లో ఇప్పుడు సెన్సెస్, వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏదైనా కొంచెం ఉంటే దానికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ అన్నీ చూసుకుంటే సరిపోతుంది. మీరు డెప్త్ పోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ కానీ ఏంటంటే కొంచెం స్మార్ట్గా ప్లానింగ్ చేసుకొని, ఇప్పుడు ఓకే ఇది కొంచెం న్యూస్లో హైలైట్ ఉంది, అయితే దీని నుంచి క్వశ్చన్స్ అవ్వచ్చు, దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అవ్వచ్చు అని ఒక లిస్టు తయారు చేసుకొని, ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్, ఇండియాలో ఉన్న వైల్డ్ లైఫ్ యాక్ట్స్, ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ యాక్ట్స్ అండ్ పొల్యూషన్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవి ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ప్యారిస్ క్లైమేట్ డీలు అండ్ కైగో ఇవన్నీ జరిగాయి కాబట్టి, అండ్ ఏదైనా పొల్యూషన్ రిలేటెడ్ ఏదైనా కన్వెన్షన్ ఎప్పుడైనా చదివితే కనుక దానికి రిలేటెడ్గా కొంచెం చూసుకోవాలి. ఓల్డ్ ఆర్టికల్స్ ఏమున్నాయి, ఓల్డ్ కన్వెన్షన్స్ ఏమున్నాయి, దీని ప్రివెన్షన్ కోసం ఏం పెట్టారు అలాంటి. అండ్ ఎకనామిక్ వచ్చేసరికి మీరు అసలుకు బుక్ కూడా చూసినా చూడకపోయినా పర్లేదండి. ఎందుకంటే ఎకనామిక్ ఆర్టికల్స్ డైలీ చూస్తా, దానికి ఆర్బీఐ నుంచి వచ్చిన ప్రతి ఒక్క పాలసీస్ ఉంటాయి, రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ అండ్ మానిటరీ పాలసీస్, ఫిజికల్ పాలసీస్, ఇవన్నీ చూసుకుంటా మీరు ఎన్సీఆర్టీలో మ్యాక్రో ఎకనామిక్స్ బుక్ ఒకటి ఉంది, అండ్ ఇంకో బుక్ ఉందండి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని. ఆ రెండు చూసుకొని ఇంక ఎకనామిక్లో మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు గిస్టులు ఉన్నాయి, చాలా ఉన్నాయి మార్కెట్లో. ఆ బుక్ తీసుకొని ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అండ్ చూసుకొని ఎక్కువ వరకు మీరు ఫోకస్ చేయాల్సిన ఏదేంటంటే మానిటరీ పాలసీస్, ఫిజికల్ పాలసీస్ అండ్ మార్కెట్లో లిక్విడిటీ ఎట్లా అబ్జర్వ్ చేసుకుంది ఆర్బీఐ, మార్కెట్లో ఇప్పుడు డెసిషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆర్బీఐ స్టెప్స్ తీసుకుంటుంది, ఇట్లా న్యూస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే ఎకనామిక్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయచ్చు మీరు. ఎందుకంటే ఎకనామీలో వాడు అయితే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతాడు, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇన్ ద సెన్స్ ఫార్ములా టైప్. ఇప్పుడు
జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, వాటి ఫార్ములాస్ అయినా అడగచ్చు. బట్ కానీ ఇప్పుడు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగే అంత స్థాయి, ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకొని నెక్స్ట్ లెవెల్కి పోతాడు. కాబట్టి కాన్సెప్చువల్ ఓరియంటెడ్ మీరు అర్థం చేసుకుంటే కనుక ఆ క్వశ్చన్స్ అన్ని మీరు అటెండ్ చేసేయచ్చు. ఇంకొక స్టెప్ వచ్చేసరికి జాగ్రఫీ అండి. జాగ్రఫీ మీది ఎన్సీఆర్టీస్ అయితే సరిపోతుంది 6th to 10th. బేసిక్గా ఫిజికల్ జాగ్రఫీ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. క్లౌడ్స్ కానీ, రివర్స్ కానీ, డ్రైన్ సిస్టము, మళ్ళీ తర్వాత క్లైమేట్ సిస్టము, ఫారెస్ట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి జాగ్రఫీకి రెండింటికి లింక్ అయితే చూడండి. మీకు ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడుతుంది, జాగ్రఫీకి ఉపయోగపడుతుంది. మళ్ళీ వేరేసి ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసరికి సైన్స్లో మీకు పెద్ద క్వశ్చన్స్ వస్తాయండి, బట్ కానీ మోస్ట్ రెలివెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అవి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే మీరు ప్యూర్ బయాలజీ కూడా చూడాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ఏ డిసీజెస్ ఉన్నాయి, రీసెంట్గా ఏదైనా ఇన్వెన్షన్స్ అవుతున్నాయా, లేదంటే ఇస్రో ఏమైనా చేసిందా, నాసా ఏమైనా చేసిందా, ఇలా ప్రతి ఒక్కటి చూసుకొని వాటికి రిలేటెడ్గా కొంచెం చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇస్రో శాటిలైట్ లాంచ్ చేసింది, ఆ శాటిలైట్లో ఏదైనా కొంచెం ప్రాముఖ్యత ఉంది, అయితే హెవీ శాటిలైట్స్ అయినా లాంచ్ చేసి ఉండొచ్చు, లేదంటే కనుక అది ఒక మన ఇండియన్ డిఫెన్స్కి యూజ్ అయ్యే శాటిలైట్ ఉండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి యూజ్ అయ్యే శాటిలైట్, లేదంటే కనుక నానో శాటిలైట్స్ లాంచ్ చేస్తుంటాయి కొన్ని యూనివర్సిటీస్ ఇస్రోతో లింకప్ అయ్యి అలాంటివి. మళ్ళీ రీసెంట్గా టెస్లా వర్డ్ రిలీజ్ చేశాడు. టెస్లా వర్డ్ రిలీజ్ చేసినట్టు కూడా కొంచెం, ఎందుకంటే అతను ఫస్ట్ నాన్ గవర్నమెంటల్ స్పేస్ ఫ్లైట్ కాబట్టి అలాంటివి కూడా మీరు చూసుకోవచ్చు. దాంట్లో ఏ విషయం ఉంది, ఆ విషయం మనకి యూజ్ అవుతుందా, సొసైటీకి ఏ విషయమైనా మీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సొసైటీకి అట్లా యూజ్ అవ్వాలండి. సొసైటీకి అట్లా యూజ్ అవ్వాలి, లేకపోతే కనుక దాని ఇంపాక్ట్ సొసైటీ మీద పడుతుంది అనే న్యూసే వస్తాయి. ప్రతి న్యూస్ ఆర్టికల్ కూడా రాదు, మీరు కొన్ని ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇన్ ది సెన్స్ ఫాదర్స్ డే, మదర్స్ డే, లేకపోతే కనుక ప్రతి ఒక్క డేస్ ఉంటాయి. బట్ మనకు అన్నీ ఇదిలే ఉంటాయండి. మోస్ట్ రెలెవెంట్ ఏంటి, ఇప్పుడు వైల్డ్ లైఫ్ తీసుకుందాం. వైల్డ్ లైఫ్లో June 5th ఒక డే, ఇంపార్టెంట్ డే ఉంటుంది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అట్లా కొన్ని డేస్కి బాగా ఇంపార్టెంట్, వాటర్ డే ఏది ఉంది, మిల్క్ డే ఏది ఉంది, ఏదైనా. సో దాంట్లో ఈవెంట్ ఏదైనా జరిగి ఉంటుంది, ఆ ఈవెంట్ని హైలైట్ చేసి ఉంటారు. మీకు దాని మీద అవేర్నెస్ ఉందా లేదా, దానికోసమే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతిదీ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బ్యాంక్ ఎగ్జామ్ కాదు. బ్యాంక్ ఎగ్జామ్కి అయితే మీకు మంత్లో ఉన్న ప్రతి డేటు గుర్తుండాలి. బట్ ఇక్కడ అలాంటి అవసరం ఏం లేదు. మీరు జస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సొసైటీకి అట్ లార్జ్ ఇంపాక్ట్ ఉన్న కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. అది ఎకనమీలో కానీ, పాలిటీలో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ. ఎకనమీ క్వశ్చన్స్ కానీ, పాలిటీ క్వశ్చన్స్ కానీ తీసుకుంటే, పాలిటీ చాలా వరకు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయండి. ఎలాగంటే మీకు చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు లోక్సభలో జరుగుతుంది, సపోజ్ ఏదైనా సెక్షన్ కొంచెం అర్జెంట్ అయింది. అర్జెంట్ అయినప్పుడు మీకు అక్కడే చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ హవదు, అడ్జర్న్మెంట్స్ అయిండాయి, అడ్జర్న్మెంట్, హౌస్ ప్రోదోగుడు, హౌస్ సమ్మౌండ్, ప్రెసిడెంట్ విజిటెడ్ ద జాయింట్ సెక్షన్, ప్రెసిడెంట్ అడ్రస్డ్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ పార్లమెంట్. ఇలా చాలా క్వశ్చన్స్ న్యూస్ పేపర్లోనే వస్తాయండి. మీరు అక్కడ క్లియర్గా చదివినా కానీ పాలిటీ క్వశ్చన్స్ మీకు అర్థమైపోతాయి. పాలిటీకి చదివండి, సపరేట్గా బుక్ వన్స్ రీడింగ్ అయితే చాలు. నెక్స్ట్ అన్ని కరెంట్ అఫైర్స్లో డైలీ న్యూస్లో ఉండేది పాలిటీనే. సో పాలిటీకి మీరు అంతగా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే దాంట్లో ట్రిక్కీ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వన్స్ రిటర్న్ కాబట్టి ఆ రిటర్న్ కన్వెన్షన్ మీదనే పోతుంటాయి. కాబట్టి మీరు స్కోర్ ఫెచ్చింగ్ ఎక్కువ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ స్కోర్ ఫెచ్చింగ్ వచ్చేసరికి హిస్టరీ, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు అది సబ్జెక్ట్ చదివింటే అటెంప్ట్ చేయగలరు. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ స్కోర్ ఫెచ్చింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఎందుకంటే లాస్ట్ అందరూ 1 year అంటారు, 1 year కూడా అవసరం లేదండి. 1 or 2 marks ఫెచ్చింగ్ ఉంటాయి. 1 year ఫుల్ ఫెచ్గా చూసుకుంటే 3 months లేదా 6 months పర్ఫెక్ట్గా చూసుకుంటే ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఎగ్జాము మీ యొక్క స్మార్ట్నెస్ని గుర్తిస్తుంది, కానీ మీలో ఊరికి జస్ట్ మీది ఎంతవరకు కూర్చొని ఓపిక ఉంది అనేది అవసరం లేదండి. కాబట్టి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ బాగా పక్కాగా ఉండండి. డైలీ రివిజన్ చేసుకోండి. ఇప్పుడు 10 daysకి ఒకసారి జస్ట్ షార్ట్ నోట్స్ రాసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అవి 10 daysకి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నా గురించి చెప్పాలంటే, నేను ఈ ఎగ్జామ్కి పెద్దగా ప్రిపేర్ ఏమి అవ్వలేదండి. ఎందుకంటే Group 1కి చదివినాను. 2017లో Group 1 మెయిన్స్ రాశాను. 36 marksతో అప్పుడు ఇంటర్వ్యూకి పోయింది. తర్వాత ఇంకా సివిల్స్కి Group 1కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ 2019 నోటిఫికేషన్లో కూడా 129 వచ్చినాయి. ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలోనే నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది May 26th ఎగ్జామ్ రాసినాను. ఇది జూలైలో వచ్చింది.
ఇంకా సైమల్టేనియస్గా ఆ నాలెడ్జ్తోనే జస్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసినాను. ఆ కరెంట్ అఫైర్స్ ఆ జిఎస్ఏ ఉపయోగపడినాయి. జిఎస్ ఎందుకంటే సేమ్ అండి, గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఏ ఎగ్జామ్కైనా జిఎస్ అయితే సేమ్. అండ్ యాప్టిట్యూడ్ అంటారా, యాప్టిట్యూడ్ ఏం లేదు, మీరు జస్ట్ దాంట్లో 13-14 కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే. ప్రాఫిట్ లాస్, టైం డిస్టెన్స్, టైం స్పీడ్, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుని పోతే చాలు మీరు యాప్టిట్యూడ్ చేసేయచ్చు. రీజనింగ్ ఇంకా మీరు ఆన్లైన్ అయినా స్టిక్ ఆన్ అవ్వచ్చు, లేకపోతే కనుక ఆధార్ సగం వాళ్ళు బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేసినా చాలు. ఎందుకంటే బ్యాంకింగ్ లాగా అంత టఫ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు, అటెంప్ట్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇదేమి యాప్టిట్యూడ్ టెస్ట్ కాదు కదా, మీకు జిఎస్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి యాప్టిట్యూడ్ రీజనింగ్ మినిమల్గా పెట్టుకొని పోండి, బట్ అక్కడ స్కోర్ లెస్ చేసుకోవద్దండి, ఎందుకంటే అవి కూడా ఒక్కోసారి కాంపిటీషన్లో యూజ్ అవుతాయి. సో అక్కడ మినిమం 90% అక్యురసీ ఉండేటట్టు చూసుకొని పోండి. టైం చాలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 3 అవర్స్ టైం ఉంటుంది. 3 అవర్స్ టైంలో మీరు క్వశ్చన్స్, జిఎస్ క్వశ్చన్స్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కూడా పట్టవు మీకు ఆ క్వశ్చన్స్ చేయడానికి. సో మిగిలిన టైం అంతా యాప్టిట్యూడ్ కేటాయించవచ్చు. మీకు ఫార్ములాస్ తెలిసింటే చాలు, అక్కడే కూర్చొని డైరెక్ట్గా చేసేయచ్చు. సో మీరు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మేనర్గా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ ఈ సబ్జెక్ట్ తీసుకున్నాము, ఈ సబ్జెక్ట్కి ఈ గైడ్ ఒకటే చాలు అన్నట్లు ఏమనుకోదండి. న్యూస్ పేపర్, స్టాటిక్ బుక్, ఈ రెండు లింకప్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే కనుక ఏ ఎగ్జామ్ అయినా ఈజీ అండి. అండ్ ఇప్పుడు వచ్చే కొంచెం కాంపిటీషన్ లెవెల్లో ఇంత తక్కువ టైంలో రిక్రూట్ చేసుకుంటున్నదంటే కనుక కొంచెము మెచ్చుకోవాల్సిన విషయమే. కాబట్టి ఫర్దర్ ఇంకో నోటిఫికేషన్ పడింది కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్డ్ అయ్యి, అండ్ కోవిడ్ కూడా వచ్చి కొంచెం పోస్ట్ పోన్ అయింది. సో కాబట్టి అది మీకు చాలా యూజ్ఫుల్ కూడా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు మెయిన్ ఫోకస్ చేసిన బుక్స్ మాది ఇంకోసారి చెప్తాను. ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి 6th to 10th. హిస్టరీకి వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ బాగా ఫోకస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేది 5 ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కువ ఇన్వెన్షన్స్ అయ్యాయి. ఎందుకంటే మెడివల్ హిస్టరీలో మనకి ఇండియాలో అంత చెప్పుకోదగ్గ ఇన్వెన్షన్స్ ఏం లేవు, ఎందుకంటే అదంతా డౌన్ అంటారు మన ఇండియాకి. ఎందుకంటే అక్కడ నుంచి ఇండియన్ హిస్టరీ కొంచెం డౌన్ఫాల్ అవుతుంది, ప్రోగ్రెసివ్ హిస్టరీ నుంచి డౌన్ఫాల్ అవుతుంది. సో కాబట్టి దాంట్లో కొన్ని సిస్టమ్స్ తెలుసుకోండి. ఇన్ ద సెన్స్ ఏది రివైవల్ సిస్టమ్స్, రినైసెన్స్ కోసం ఏదైనా మూమెంట్స్ అయినాయా అలాంటివి మాత్రం మెడివల్ హిస్టరీలో ఫోకస్ చేయండి. సూఫిజం అలాంటివి టెంపుల్ రినైసెన్స్ మూమెంట్స్. బట్ కానీ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రిగ్వేదిక్ టైమ్స్, హరప్పన్ సివిలైజేషన్, ఆఫ్టర్ వేదాస్, ఇలాంటివి ఎక్కువ ఫోకస్ అయ్యండి. మోడర్న్ హిస్టరీలో ప్రతి కాన్సెప్ట్ ఫోకస్ అయ్యండి, ప్రతి సెక్షన్ ఫోకస్ అయ్యండి. ఐఎన్సీ సెక్షన్స్ కానీ, హిస్టరీలో ఇండిపెండెన్స్ మూమెంట్ జరిగిన ప్రతి ఈవెంట్ని బాగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఏ ఈవెంట్ అడిగినా కానీ మనకి ప్రతి ఈవెంట్ని వాడు ఇంపార్టెంట్ ఈవెంటే క్వశ్చన్ అడుగుతాడు. సో ప్రతిదీ కవర్ చేసేయండి. మీకు బిపిన్ చంద్ర ఒకటే కూడా సరిపోదు అనుకుంటే స్పెక్ట్రమ్ బుక్ వచ్చింది. స్పెక్ట్రమ్ బుక్ బాగుంటుంది, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ షార్ట్ గైడ్లో ఇచ్చింటాడు, ప్రతిదీ ఫార్మాట్లో ఇచ్చింటాడు, టేబుల్స్ ఫార్మాట్లో. సో మీరు అది తీసుకున్నా కానీ బాగా యూజ్ఫుల్ అవుతుంది స్కోర్ ఫిచ్చింగ్కి. మీదైతే కనుక ఈ జాబ్కి ఈ 2 months 3 months బాగా యూటిలైజ్ చేసుకుంటే కనుక మీకు పోస్ట్ కన్ఫర్మ్ అండి. సో దానికి ప్రకారము మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో మనకి అడ్మినిస్ట్రేషన్ కొంచెం తెలిసి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ చేస్తే కనుక తర్వాత మీరు ఫర్దర్గా జాబ్స్ ఏదైనా ప్రిపేర్ అవ్వడం అనుకుంటే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచే పోయి చదువుకొని మళ్ళీ జాబ్ చేసుకొని వచ్చేయచ్చు. ఎందుకంటే ఇదంతా లోకల్ జాబ్సే కాబట్టి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు పులివెందుల్లో ఉన్నాను, 9 kilometers అంతే నా డ్యూటీ కూడా. 9 kilometers దూరం వెళ్ళి వచ్చి మళ్ళీ చదువుకుంటున్నాను గ్రూప్ 1కి. అట్లా మీకు ఫర్దర్గా ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంచెము ఫ్లెక్సిబుల్ జాబ్ ఇది. మిగతాటన్నీ రిజిడ్ జాబ్స్, మీకు లొకేషన్ చేంజ్ అవ్వచ్చు, పర్టికులర్ రీజన్స్ ఉంటాయి. బట్ దీంట్లో అలాంటిది ఏం లేదు. మంచి మీకు టాప్లో వస్తే కనుక మీ ఓన్ మండల్ కూడా రావచ్చు. మీ ఓన్ మండల్ వస్తే కనుక హార్డ్లీ 3 to 4 kilometers ఉన్నాయి. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా 2 kilometers డిస్టెన్స్లో కూడా పోస్టులు చేసేవాళ్ళు ఉన్నారు, వాకింగ్ పోయొచ్చి. సో మీరు కూడా అలాగే కొంచెం చేయండి, ఖచ్చితంగా పోస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే అందరూ కష్టపడతారు, బట్ ఏంటంటే కొంచెం దాన్ని ఏ విధంగా కష్టపడాలో తెలుసుకోండి, కష్టపడేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్, అండ్ అందరికీ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.